ఇండియాలో ఆర్థిక సంక్షోభం మన జీవితాల్ని చుట్టుముట్టేసింది కదా. ప్రధాని మోడీ పదే పదే చెప్తూ ఉన్న తర్వాత బంగారాలు కొనొద్దు, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, ఆఫీసులు కూడా పోవద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుంటే బెటర్ ఏమో ఆలోచించుకోండి అని చెప్తూ ఉన్నారు కదా. हम सोने के गहने नहीं खरीदेंगे, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा, खाने का तेल कुछ कमी करें. మరి ఇంతటి క్రైసిస్ కొన్ని నెలలు కాదు సంవత్సరాల తరబడి ఉండే అవకాశం ఉంది కదా. మరి ఇంతటి ఒత్తిడిలో తీవ్రంగా నష్టపోయేది ఎవరు? కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు పడతాయి, ఆర్థికంగా దేశ వృద్ధి రేటు ఎలా అయిపోతుంది, ప్రభుత్వాలకి రాజకీయంగా సవాళ్లు ఎలా వస్తాయి అని అందరూ మాట్లాడుతున్నారు. కానీ తీవ్రంగా నష్టపోయేది ఎవరు తెలుసా? పిల్లలు. కొత్తగా చదువులు పూర్తయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఆల్రెడీ చదువుతూ ఉన్నవాళ్ళు. ఇప్పటికే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బతో మార్కెట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ లో ఉంది కదా. మరి ఇలాంటి టైంలో క్రైసిస్ వస్తే గనక పిల్లల భవిష్యత్తు ఏంటి? పెద్దగా అవగాహన లేకుండా కేవలం సెమిస్టర్లు గట్టెక్కితే చాలు అని ముక్కు మూసుకుని చదివిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫ్యూచర్ ఏమవుతుంది? ఇది కదా అసలు పాయింట్. చాలా విషాదకరమైన విషయం ఏంటో తెలుసా? ప్రభుత్వాలు మన పిల్లల గురించి ఆలోచించు, వాళ్ళ ఫ్యూచర్ ని బాగు చెయ్యాలి, అండగా ఉండాలి అని అనుకోవు. 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని స్వీపీగా ప్రకటనలు చేసి పబ్లిసిటీ ఇచ్చుకోవడం కనపడతా ఉంటది మనకి. 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత. తీరా చూడబోతే ఇప్పుడు క్రైసిస్ అసలు దెబ్బ కొట్టేది మన బిడ్డల్ని, వాళ్ళ భవిష్యత్తుని అని అర్థమయ్యేసరికి చాలా లేట్ అయిపోయే పరిస్థితి. మరి గట్టి ఎక్కడం ఎట్లా? ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి? ఎప్పుడు సమస్యలు చెప్పుకోవడమే కాదు కదా. డిస్కస్ చేద్దామా ఈ పాయింట్? దీంతో పాటు నేను ఒక బ్రహ్మాండమైన లైవ్లీ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. అది ఇన్స్పిరేషన్ అనుకోండి, ప్రాక్టికల్ రియాలిటీ అనుకోండి, కళ్ళ ముందు కనపడుతున్న నిదర్శనం అని చూడండి. ఎలాగైనా సరే కానీ యూత్ లో, చదువుకుంటున్న వాళ్ళలో, మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ ని నమ్ముకున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో మనం డిస్కస్ చేయబోతున్నాం. దిస్ ఈజ్ కీ టాక్స్ ఇనిషియేటివ్. ఆర్థిక సంక్షోభం అనగానే వడ్డీ రేట్లు పెరుగుతాయా, మనీ సర్క్యులేషన్ ఏమవుతుంది, బంగారం కొనొద్దుట, డీజిల్ దొరుకుతుందా లేదా, భారీ నిర్మాణాలు జరుగుతాయా ఆగుతాయా, ప్రభుత్వాల పరిస్థితి ఏంటి, ఇమేజ్ దెబ్బతిన్నట్టేనా ఫలానా వాళ్ళది అని ఇలాంటి అనాలిసిస్ లో ప్రాక్టికల్ ప్రొజెక్షన్ అంటూ ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అని అసెస్ చేయటం అన్ని వైపుల నుంచి కనపడతా ఉంది. కానీ మన కుటుంబాల పరిస్థితి ఏంటి, మన జీవితాల పరిస్థితి ఏంటి? పెట్రోల్ డీజిల్ దొరకపోతే చాలు మన జీవితం మీద ఎఫెక్ట్ పడిపోతుంది అనుకోవడం కొంతవరకే. అసలు ఎఫెక్ట్ ఏంటి? మన జనరేషన్స్, మన పిల్లల జీవితాలు ప్రభావితం కావడం. తెలుసా మీకు ఈ ప్రభావం అర్థమవుతా ఉందా? ఈ క్రైసిస్ వాళ్ళని ఎలా దెబ్బ కొడుతుందో. ఆల్రెడీ ట్రంప్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ మార్కెట్ డౌన్ అవ్వడము, అమెరికా వెళ్లాలన్న ఆశ ఇప్పుడు అడుగంటి పోవడం చూస్తా ఉన్నాం కదా. గత 2 ఏళ్లుగా ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి అని మాట్లాడుకుంటా ఉన్నారు. బెంచ్ మీద ఉన్న వాళ్ళ నెంబర్ పెరుగుతుంది అని సాఫ్ట్వేర్ వాళ్ళు నిరంతరం గగ్గోలు పెడతా ఉన్నారు కదా. ఇప్పుడు సంక్షోభం, ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే గనక ఆల్రెడీ ఉన్న ఉద్యోగాల సంగతి ఏమవుతుంది అనేది ఒక క్వశ్చన్ అయితే, కొత్తగా మార్కెట్లోకి వస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మార్కెట్లో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? ఇది కదా పెద్ద క్రైసిస్. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కనీసం 8 లక్షల మందికి పైగా పిల్లలు ఇంజనీరింగ్ అయినా, గ్రాడ్యుయేషన్ అయినా ఎవ్రీ ఇయర్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అంటే కొత్తగా మార్కెట్లోకి వస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే క్యాపబిలిటీ కానీ ఎంత ఉంది? ఇండస్ట్రియలైజేషన్ ఏం జరుగుతూ ఉంది? ప్రచారాలు జోలికి పోబాకండి. లేకపోతే ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామనో, లేదంటే నేషనల్ మీడియాలో 23 లక్షల కోట్లు ఏమో అన్నారు కదా. 23 lakh crore jobs. 23 lakh crore? ఇలాగా అలాంటి వాటి జోలికి పోబాకండి. ఇప్పుడు అది పొలిటికల్ ఆర్గ్యుమెంట్ అయిపోతుంది. మనం ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుతున్నాం. మరి ఇన్ని లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఏంటి? తలుచుకుంటేనే భయం వేస్తుంది కదా. పైగా ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి మేజర్ ఛాలెంజెస్ వచ్చేసిన ఏఐతో ముక్కుతో మూలుగుతూ సెమిస్టర్ క్లియర్ చేస్తేనో, లేదంటే 80% 90% స్కోర్ చేశాము అని చెప్పుకున్నంత మాత్రాన లాభం లేని పరిస్థితి ఆల్రెడీ వచ్చింది కదా. ఏఐ వచ్చేసింది. లైఫ్ స్కిల్స్, నీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏముంది? నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత? నువ్వు జస్ట్ కోడింగ్ చేస్తే కాదు, ఇన్నోవేటివ్ గా ఏం చేయగలుగుతావు, ఏం ఆలోచించగలుగుతావు, ఆపర్చునిటీస్ మార్కెట్ లోంచి మారుతున్న టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ నుంచి, ట్రెండ్ నుంచి ఏం డెరైవ్ చేయగలుగుతావు అనేది ఇప్పుడు మార్కెట్ ని రూల్ చేస్తూ ఉంది. ఒకప్పుడు ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఎంబీఏ చేస్తే ఆ కాంబినేషన్ లో ఎంటర్ప్రెన్యూర్స్ అయిపోవచ్చు, మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అనే రోజులు దాటిపోయి, ఇంజనీరింగ్ చేసిన తర్వాత స్పెషల్ గా స్కిల్స్ అప్గ్రేడేషన్ కోసం కోర్సులు చేయాలి అనే ట్రెండ్ నడవడం చూసాం కదా. ఇప్పుడు అది కూడా దాటిపోయింది. నీకు ఏమి స్కిల్స్ ఉన్నాయి, నువ్వు ఎంత ఇన్నోవేటివ్, నువ్వెంత ప్రాక్టికల్, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత, నీ అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఎంత అనేది మార్కెట్ ని రూల్ చేస్తూ ఉంది. ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోట్లా. పైగా కొత్త ఐడియా అది ఎక్కడి నుంచి అయినా పుట్టొచ్చు, ఎలాగైనా రూల్ చేయొచ్చు మార్కెట్ని.
ఒక చిన్న ఎగ్జాంపుల్, అమెజాన్ మోడల్ వచ్చిన తర్వాత వరల్డ్ వైడ్ గా మార్కెట్ సినారియో మారిపోయింది కదా. ఎక్కడో ఉన్న ప్రోడక్ట్ మన ఇంటికి వచ్చేస్తా ఉంది డెలివరీ. అలాగని ఇన్నోవేషన్, మార్కెటింగ్ ట్రెండ్, టెక్నాలజీ ఎక్కడతో ఆగిందా? బ్లింకిట్ లాంటివి వచ్చినాయి కదా. అమెజాన్ వాడు కొన్ని రోజుల్లో తీసుకొస్తున్నాడు ఇంటికి. బ్లింకిట్ అంటే సందు చివర ఉన్నదాన్ని నిమిషాల్లో తీసుకొచ్చి మన ముందు పడేస్తున్నాడు. సేమ్ మోడల్ ప్యాటర్న్ అనిపించవచ్చు, కానీ దిస్ ఇస్ డిఫరెంట్ ఇన్నోవేషన్. దీని మార్కెట్ వేరు, దీని ట్రెండ్ వేరు. ఇలాగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ లో కూడా కొత్త ఆపర్చునిటీస్ డిరైవ్ చేయడం మీద ఇప్పుడు టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఎబిలిటీ, మార్కెటింగ్ అనేది డిపెండ్ అయ్యింది. పిల్లలు ఎవరైనా సరే చదివితే సరిపోదు, కేవలం మొబైల్ మోజులో పడిపోయో లేదంటే ఇంజనీరింగ్ ఉంటే ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది, క్యాంపస్ ప్లేస్మెంట్ ఉంటుంది అని ఆశ పెట్టుకుంటేనే అయిపోదు. టెక్నాలజీ మీద, ట్రెండ్ మీద ఎంత అవగాహన ఉంది, ప్రపంచాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాం, ఛాలెంజెస్ ని ఎలా ఫేస్ చేయగలం, మనం ఎంత డిఫరెంట్, ఎంత ప్రాక్టికల్, కొత్త ఆపర్చునిటీస్ ని ఎలా డిరైవ్ చేస్తాము. కోడింగ్ ఏముంది, అందరూ చేస్తున్నారు, అది కాకుండా ఇంకేం చేయగలుగుతాం అనే దాన్ని బట్టి ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు సంక్షోభం దెబ్బకి ఈ ఆపర్చునిటీస్ మీద కూడా ఇంపాక్ట్ పడతా ఉంది. అందుకోసమే ఇవాళ రేపట్లో 100 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లో 5-6 మాత్రమే షైన్ అవుతా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతున్నారు అని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇది చేంజింగ్ సినారియో. మరి మార్కెట్ ని స్టడీ చేస్తే, రీడ్ చేస్తే ఎలా ఉండొచ్చు? ఇండియన్స్ కి ఒక లైవ్ ఎగ్జాంపుల్, తిరుగులేని రోల్ మోడల్ ఒకళ్ళ గురించి చెప్తా. పరాగ్ అగర్వాల్ గుర్తున్నాడా మీకు? ఏది రాజస్థాన్ రాయల్స్ ఆడుతూ ఉంటాడు. రియాన్ పరాగ్ కాదు, క్రికెటర్ కాదు, పరాగ్ అగర్వాల్. ట్విట్టర్ అని ఇదివరకు ఓల్డ్ ఫామ్ లో ఉండేది కదా, పిట్ట. ఆ సంస్థకి CEO ఎలాన్ మస్క్ ఆ ట్విట్టర్ ని టేక్ ఓవర్ చేసి ఎక్స్ అని మార్చాడు కదా పేరు. అలా మారుస్తున్న ట్రాన్సిషన్ లో ఉద్యోగం పోగొట్టుకున్నాడు పరాగ్ అగర్వాల్. ట్విట్టర్ CEO ఆయన, రాజస్థానుడు, ఇండియన్. సింగర్ శ్రేయా ఘోషల్ క్లాస్మేట్, ఒకప్పుడు ఫ్రెండ్. సెటిల్మెంట్ గా పరాగ్ అగర్వాల్ కి దాదాపు 350 కోట్ల ఏమో, 40 మిలియన్ కి పైగా ఎలాన్ మస్క్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఆ పరాగ్ అగర్వాల్ ఎక్కడున్నాడు? 2 ఏళ్ళు అయ్యేసరికి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ అంటూ కొత్తగా కంపెనీ పెట్టాడు. తెలుసా మీకు? ఇప్పుడు ఈ మోడల్ గురించి వరల్డ్ వైడ్ గా ఏఐ మార్కెట్ అంతా మాట్లాడుకుంటా ఉంది. పరాగ్ అగర్వాల్ ఇలా చేశాట అని డిస్కస్ చేస్తా ఉంది. పరాగ్ అగర్వాల్ ఏజెంటిక్ ఏఐ అనే మోడల్ మీద డిపెండ్ అయ్యాడు. అంటే ఏంటి? మామూలు ఏఐకి ఏజెంటిక్ ఏఐకి డిఫరెన్స్ ఏంటి? మామూలు ఏఐ నువ్వు అడిగావు అనుకో, కంపేర్ చేయమన్నావు అనుకో, అనలైజ్ చేయమన్నావు అనుకో, జవాబిస్తుంది. ఏజెంటిక్ ఏఐ హ్యూమన్ ఇంటర్వెన్షన్ తక్కువగా ఉన్నా గానీ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఆల్టర్నేటివ్ మోడల్స్ ని డిరైవ్ చేస్తున్నట, సిస్టమ్స్ ని అనలైజ్ చేస్తున్నట. టెక్నాలజీలో అయినా, ఇన్నోవేషన్ లో అయినా, సైంటిఫిక్ డెవలప్మెంట్స్ లో అయినా, ఎందులో అయినా కానీ ఈ ఏజెంటిక్ ఏఐ పరాగ్ అగర్వాల్ తీసుకొచ్చాడు అని ఇప్పుడు మాట్లాడుకుంటా ఉంది. మార్కెట్ లో హాట్ పొటాటో అయిపోయాడు మళ్ళీ. కారణం ఏంటి? ఆయన ట్విట్టర్ లాంటి సంస్థకి CEO అయ్యాడు కాబట్టి ఆయన అవుట్లుక్ వేరే ఉంటుంది అని అనుకుంటే కొంతవరకే అర్థం చేసుకున్నట్టు. ఆయన మన పిల్లల్లాగే ఇండియాలో చదువుకునే వెళ్ళాడు కదా అమెరికా. ట్రెండ్ ని అర్థం చేసుకున్నాడు, టెక్నాలజీ నెరవ పట్టుకున్నాడు, ఆపర్చునిటీ డిరైవ్ చేయడం ఎట్లాగో తెలుసుకున్నాడు. పరాగ్ అగర్వాల్ అంత కాకపోయినా అందులో 10% అయినా మనం ఆలోచిస్తున్నామా? మార్కెట్ ని రీడ్ చేయగలుగుతున్నామా? అర్థం చేసుకుంటున్నామా? లేదంటే కేవలం సెమిస్టర్లుగా అపీర్ అయ్యి ఏదో రకంగా క్లియర్ చేసి ఉద్యోగం కోసం రొటీన్ గా మార్కెట్ లో పడిపోయి ఉద్యోగం రాలా అని చేతులు దులుపుకుంటున్నామా? ఒకవేళ అలా దులుపుకునే పరిస్థితిలో ఉండేటట్టయితే గనక ఇంజనీరింగ్ కూడు పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు హార్ష్ గా అనిపించినా గానీ అది నిజం. పైగా మార్కెట్ అంతా ఇప్పుడు అయితే ఇంజనీరింగ్ ఓరియంటెడ్ ఇన్నోవేషన్ మీదకి, ఏఐ మీదకి, కొత్త ట్రెండ్స్ అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ డిరైవ్ చేయడం మీదకి వెళ్ళిపోయింది. లేదంటే గనక చాలా చిత్రంగా 40 సంవత్సరాల నాటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తా ఉంది. ఏంటది? సోషల్ సైన్సెస్ షైన్ అవుతా ఉన్నాయి. తెలుసా మీకు? లా లాంటి డిగ్రీ స్టాండర్డ్ యూనివర్సిటీలో చేశారనుకోండి, బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మేనేజ్మెంట్ చదివిన వాళ్ళకి అవకాశాలు పుష్కలంగా దొరుకుతా ఉన్నాయి. సైన్స్ వైపు అయితే గనక బయోటెక్నాలజీ అయినా, మెడిసిన్ అయినా కానీ ఎవర్ గ్రీన్ గా ఉన్నాయి. అంటే ఇప్పుడు అయితే గనక ఇంజనీరింగ్ లో మోడర్న్ టెక్నాలజీని అర్థం చేసుకుని ఇన్నోవేటివ్ గా ఉండగలగాలి, కమ్యూనికేటివ్ గా ఉండగలగాలి, ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉండాలి. అలా కాదు అంటే ఆల్టర్నేటివ్ సెక్షన్స్ లో ఏ ఇంటర్వెన్షన్ చాలా తక్కువగా ఉండే లైఫ్ సైన్సెస్ అయినా, లా అయినా, మేనేజ్మెంట్ అయినా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన చార్టెడ్ అకౌంటెన్సీ లాంటివి అయినా కానీ ఇప్పుడు లైఫ్ ఇస్తా ఉన్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటేనే ఆల్రెడీ చదువుతున్న వాళ్ళకైనా, కొత్తగా ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ లో కంప్లీట్ చేసుకుని కొత్తగా కెరీర్ ఎటువైపు ఉండాలి అని డిసైడ్ చేసుకుంటున్న వాళ్ళకైనా కాస్త కోస్త ఉపయోగం కదా. అందుకోసమని నేను ఇంతలా మాట్లాడుతున్నా. చాలా పిటేబుల్ సిచ్యువేషన్ ఏంటంటే, మనకి చాలా మంది తల్లిదండ్రులు చదువుకుంటారు, ఇంజనీరింగ్ చదివితే ఉద్యోగాలు వచ్చేస్తాయి అని ఆశపడుతూ ఉంటారు. ప్రభుత్వాలు కానీ, మన చుట్టూ ఉన్న వ్యవస్థలు కానీ గైడెన్స్ ఇవ్వలేవు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేంత సెల్ఫ్ సస్టైనబిలిటీ, కెపాసిటీ, ఎబిలిటీ మన స్టేట్కి లేదు. దేశవ్యాప్తంగానేమో ఆర్థిక సంక్షోభం. ఈ ఒత్తిడిలో పడి పిల్లల జీవితాలు నలుగుతా ఉన్నాయి. కనీసం వాళ్ళని అర్థం చేసుకుని అడ్రస్ చేసేవాళ్ళు కూడా లేకపోవడం అసలు సమస్య. అందుకోసమే ఈ పాయింట్ మీద ఇప్పుడు చర్చ జరగాలి. పరాగ్ అగర్వాల్ లాంటి రోల్ మోడల్స్ పెట్టుకుంటే బ్రహ్మాండం తిరిగిలేదు. కనీసం అంతలా కాకపోయినా మార్కెట్ ని అర్థం చేసుకుని డిగ్రీ ఒక్కటే కాపాడలేదు, ఈవెన్ దట్ ఈస్ ఇంజనీరింగ్ కాపాడలేదు.
లేదు అని తెలుసుకొని కళ్ళు తెరిచి నీ దగ్గర మాత్రమే ఉన్న స్కిల్ ఎబిలిటీ ఏంటి అని గుర్తించి దాన్ని షైన్ చేసుకోవటం అనేది ఇప్పుడు కెరియర్ ఓరియంటేషన్ ఒక ఆపర్చునిటీ. అవునా కదా? మీరైతే ఏం చెప్తారు? మన వ్యూవర్స్ లో చాలా మంది విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, రకరకాల వృత్తుల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, టెక్నాలజికల్ గా వస్తున్న చేంజెస్ ని నాకంటే బ్రహ్మాండంగా చెప్పగలిగిన వాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు. దయచేసి కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఇది పిల్లల భవిష్యత్తుకి, జనరేషన్స్ కి సంబంధించిన విషయం. దిస్ ఈజ్ కీ టాక్స్ ఇనిషియేటివ్.